Hello students, welcome back to our 1000 vocabulary series, marathon vocabulary series. సో ఇవాల్టి సిరీస్లోకి స్టార్ట్ చేద్దాం. 100 వర్డ్స్ ఆల్రెడీ కవర్ అయిపోయి 101 ఫస్ట్ వర్డ్ ఇవాళ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ పైన ఉన్న స్పెషల్ ఆఫర్ మీరు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. రెగ్యులర్ ఫీ 3999 ఈజ్ అవైలబుల్ ఎట్ జస్ట్ 999 రూపీస్. ఇవాళ మిడ్-నైట్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆఫర్ అనేది ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడీతో వస్తుంది. సో ఎంటైర్ కోర్స్ నేనే డీల్ చేశాను. అన్ని ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, యూపీఎస్సీ సీసాట్కి సంబంధించిన మొత్తం కంటెంట్ మీకు అందులో అందుబాటులో ఉంటుంది. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి క్యాకోఫోనీ. క్యాకోఫోనీ అంటే మీనింగ్ ఏంటమ్మా? నాయిస్, ఒక డిస్కార్డెంట్ మిక్చర్ ఆఫ్ సౌండ్స్ అంటాం. అంటే హార్ష్గా, లౌడ్గా, బండరాయి, గులకరాయి, ఒక డబ్బాలో గులకరాయి పెట్టి కొడితే ఎలా సౌండ్ వస్తుందో అట్లాంటి సౌండ్ని, ప్లెజెంట్గా లేని అన్ప్లెజెంట్ సౌండ్ని మనం క్యాకోఫోనీ అంటాం. ది క్యాకోఫోనీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుట్ సైడ్ డిస్రప్టెడ్ లెక్చర్. క్లాస్ చెప్తుంటే బయట ఒక క్యాకోఫోనీ నడుస్తుంది. కన్స్ట్రక్షన్ వర్క్ యొక్క సౌండ్ అనేది మనకు వస్తుంది. దానివల్ల ఏమైందంటే మనకి లెక్చర్ డిస్రప్ట్ అయింది. జస్ట్ ఏ సెకండ్ 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ వర్డ్ క్యాప్రీషియస్. క్యాప్రీషియస్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా వెదర్కి ఈ వర్డ్ వాడతారంటే సడన్గా మారిపోయేదాన్ని క్యాప్రీషియస్ అంటాం. స్టేబుల్గా, క్లియర్గా ఉండకుండా అన్స్టేబుల్గా ఎప్పటికప్పుడు మారిపోతేదాన్ని క్యాప్రీషియస్ అంటారు. చూడండి, గివెన్ టు సడన్ అండ్ అన్అకౌంటబుల్ చేంజెస్ ఆఫ్ మూడ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు. సో ఎక్కువగా వెదర్కి వాడతారు. క్యాప్రీషియస్ వెదర్ అంటే ఇప్పుడే ఎండెక్కుతుంది, మరుక్షణం వర్షం పడిపోతుంది. అలాంటప్పుడు క్యాప్రీషియస్ వెదర్. అలాగే ఒక వ్యక్తి ఇప్పుడే కోపంగా ఉంటాడు, వెంటనే నవ్వేస్తాడు. ఇప్పుడే సరదాగా ఉంటాడు, సడన్గా కోపం అయిపోతాడు. అలాంటప్పుడు కూడా క్యాప్రీషియస్ అనే పదాన్ని మనం వాడచ్చు. ద వెదర్ ఇన్ దిస్ రీజియన్ ఈజ్ నటోరియస్లీ క్యాప్రీషియస్ విత్ సన్షైన్ వన్ మూమెంట్, స్టార్మ్స్ ద నెక్స్ట్. అప్పుడే ఎండెక్కుతుంది, అప్పుడే మనకి విపరీతంగా వడగలవాన పడిపోతుంది. సో అట్లాంటప్పుడు మనకి ఏమంటాం? క్యాప్రీషియస్ అనే పదాన్ని వాడతాం. గివెన్ టు సడన్ చేంజెస్ ఇన్ మూడ్ ఆర్ బిహేవియర్ ఆర్ నేచర్, అలాంటి సందర్భాల్లో క్యాప్రీషియస్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సర్కంలొక్యూషన్. సర్కంలొక్యూషన్ అంటే ముక్కు ఎక్కడరా అంటే చుట్టూ తిరిగి చెప్తాడు చూడండి, ఆ టైప్. అంటే ఒక మాటలో చెప్పాల్సిన దాన్ని ఎక్కువ చెప్పడం, తిప్పి మాట్లాడడం, తిప్పి చెప్పడం. అలాంటప్పుడు సర్కంలొక్యూషన్ అనే పదాన్ని వాడతాం. ద యూజ్ ఆఫ్ మెనీ వర్డ్స్ వేర్ ఫ్యూయర్ వుడ్ సఫైస్. 3 ముక్కల్లో చెప్పాల్సిన దానికి 30 పదాల్లో చెప్పడం. ఓకేనా? అంటే ఎందుకు ఎలాంటి సందర్భాల్లో చేస్తారంటే ఎవేజివ్. అంటే ఉన్న విషయాన్ని ఇప్పుడు చూడండి, చాలాసార్లు ఇంటర్వ్యూల్లో పొలిటీషియన్స్ని న్యూస్ పేపర్ వాళ్ళు అడుగుతారు, జర్నలిస్టులు క్వశ్చన్ అడిగితే తిన్నగా ఆన్సర్ చెప్పే అవకాశం ఉన్నా చెప్పరు. ఎందుకంటే ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదు కాబట్టి తిప్పి చెప్తారు, ఏదేదో చెప్తారు, అడిగింది కాకుండా వేరేవన్నీ చెప్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు? సర్కంలొక్యూట్ చేశారని మనం చెప్పొచ్చు. హిస్ సర్కంలొక్యూషన్ ఫ్రస్ట్రేటెడ్ ద ఇంటర్వ్యూయర్ హూ వాజ్ సీకింగ్ ఎ డైరెక్ట్ ఆన్సర్. ఇంటర్వ్యూయర్ డైరెక్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? సర్కంలొక్యూషన్, డైరెక్ట్ ఆన్సర్ అవ్వకుండా తిప్పి చెప్పడం అనేది జరిగింది. దానివల్ల ఇంటర్వ్యూయర్కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. క్లాండెస్టైన్ అంటే అర్థం ఏంటి? కెప్ట్ సీక్రెట్ ఆర్ డన్ సీక్రెటివ్లీ ఎస్పెషల్లీ బికాస్ ఇల్లిసిట్. అంటే సీక్రెట్ ఆపరేషన్స్, సీక్రెట్గా, ఎస్పెషల్లీ ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైనా నువ్వు సైలెంట్గా, సీక్రెట్గా కనిపించకుండా చేస్తున్నాడంటే క్లాండెస్టైన్గా చేస్తున్నాడని చెప్పొచ్చు. చూడండి, ద క్లాండెస్టైన్ మీటింగ్ బిట్వీన్ ద రైవల్ గ్యాంగ్స్ వాజ్ డిస్కవర్డ్ బై ద పోలీస్. సో 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, ఇద్దరు కూడా క్లాండెస్టైన్, సీక్రెట్గా పోలీసులకు కనిపించకుండా కలుద్దామని ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు కనిపెట్టేశారు. సో క్లాండెస్టైన్ ఆపరేషన్ అంటారు, క్లాండెస్టైన్ మీటింగ్ అంటాము. సీక్రెట్గా, సైలెంట్గా చేసే వాటిని క్లాండెస్టైన్ అనే పదంతో చెప్పొచ్చు. కాగ్నిజెంట్ అంటే మీనింగ్ ఏంటి? హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్. అంటే ఇఫ్ యు ఆర్ కాగ్నిజెంట్ ఆఫ్ సంథింగ్ దట్ యు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఇఫ్ ఆర్ కాగ్నిజెంట్ ఆఫ్ సంథింగ్ దట్ మీన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఆ సిచ్యువేషన్ పైన నీకు అవేర్నెస్ ఉందని, దాని గురించి నీకు తెలుసు అని అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాగ్నిజెంట్. ద మేనేజర్ వాజ్ కాగ్నిజెంట్ ఆఫ్ ద ఛాలెంజెస్ ద టీమ్ ఫేస్డ్ అండ్ ఆఫర్డ్ సపోర్ట్. సో టీమ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ మేనేజర్కి తెలుసు కాబట్టి హీ ఆఫర్డ్ సపోర్ట్. సో టీంని ఊరికే తిట్టేయట్లేదు, వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని చెప్పి రియలైజ్ అయ్యారు కాబట్టి హీ ఆఫర్డ్ సపోర్ట్ టు దెమ్. The manager was cognizant అంటే మీనింగ్ ఏంటి? The manager was aware of the challenges the team faced. టీమ్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి మేనేజర్కి అవగాహన ఉంది అని అర్థం. అర్థమైందా? దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కాగ్నిజెంట్. ఐఎమ్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్ అండ్ ఐ నో దిస్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ అని అర్థం.
కొనండ్రం అంటే చిక్కుముడి, తెలుగులో మనం చిక్కుముడి అంటాం చూడండి. పొడుపు కథ కాదు, విప్పలేని చిక్కుముడిని మనం కొనండ్రం అంటాం. ఏ కన్ఫ్యూజింగ్ ఆర్ ఎ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆర్ క్వశ్చన్, ఏ కన్ఫ్యూజింగ్ ఆర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆర్ క్వశ్చన్ వీ కాల్ ఇట్ conundrum. Solving this mathematical conundrum took the professor several hours. ప్రొఫెసర్కి ఎన్నో గంటలు పట్టాయి ఈ కొనండ్రమ్ని సాల్వ్ చేయడానికి. ప్రొఫెసర్కి చాలా టైం పట్టేసింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. కోవెట్ అంటే మీనింగ్ ఏంటంటే గట్టిగా గాఢంగా కోరుకోవడం. దిస్ ఈజ్ ఎ మచ్ కోవెటెడ్ పొజిషన్. ఇప్పుడు చూడండి, యూపీఎస్సి ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ ద మోస్ట్ కోవెటెడ్ జాబ్ ఇన్ ఇండియా. అంటే అందరూ కోరుకునేది, ప్రతి ఒక్కరు కావాలనుకునేది. గవర్నమెంట్ జాబ్ ఈజ్ ద మోస్ట్ కోవెటెడ్ ఫర్ యూత్ టుడే. యూత్ ఎక్కువగా కోరుకునే జాబ్ ఏంటి? గవర్నమెంట్ జాబ్. కోవెటెడ్ అంటే కోరుకునేది అని అర్థం. నాకు అది ఉంటే బాగుందని మనం ఏదైతే అనుకుంటామో దట్ ఈజ్ కాల్డ్ కోవెటెడ్ జాబ్ ఆర్ కోవెటెడ్ వస్తువు కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ కోవెటెడ్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ ఎలా వాడారు? వెబ్ రూపంలో వాడారు. అంటే కోవెట్ అంటే కోరుకోవడం, గట్టిగా కావాలని కోరుకోవడం. షీ కోవెట్స్ హర్ నైబర్స్ లగ్జరియస్ కార్. తన నైబర్ దగ్గర బాగా లగ్జరియస్ కార్ ఉంది, ఆ కార్ నాకు కావాలి అని చెప్పి తను కోరుకుంటుంది. ఓకే, తను నాకు కావాలని కోరుకుంటుంది. అండ్ డ్రీమ్స్ ఆఫ్ ఓనింగ్ వన్ హెర్ సెల్ఫ్. నాకు అలాంటిది ఒకటి కావాలి, నేను అలాంటిది ఏదో రోజు కొనుక్కోవాలని చెప్పి తను డ్రీమ్ చేస్తుంది. అది స్ట్రాంగ్గా కోరుకుంటుంది అనమాట. కాన్ఫ్లగ్రేషన్ అంటే ఒక పెద్ద మంట, అంటే మొత్తం అడవిని తగలెట్టేసే మంట కావచ్చు. అలాగే మంటనే కాకుండా ఒక పెద్ద వైలెంట్ ఈవెంట్. ఇప్పుడు చూడండి, మనకి ఈ మధ్యన మనకి మణిపూర్లో మీరు చూసుంటారు. సో 2 వర్గాలు, 2 డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఒకరినొకరు కాల్చుకుని ఒకరినొకరు కొట్టుకుని పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అప్పుడు ఈ కాన్ఫ్లగ్రేషన్ అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడారు. అంటే లార్జ్ వైలెంట్ ఈవెంట్ ఇన్ విచ్ మెనీ పీపుల్ ఫైట్ ఆర్ డై, లేదా పెద్ద మంట, సంథింగ్ దట్ డెస్ట్రాయిస్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ. ఎన్ ఎక్స్టెన్సివ్ ఫైర్ దట్ డెస్ట్రాయిస్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ అనొచ్చు. లేదా చాలా పెద్ద గొడవ, ఎంతోమంది చనిపోయిన గొడవ గురించి కూడా కాన్ఫ్లగ్రేషన్ అనొచ్చు. ద ఫారెస్ట్ కాన్ఫ్లగ్రేషన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ డ్యూ టు ద డ్రై వెదర్ కండిషన్స్ డ్రై ఉండడం వల్ల ఫారెస్ట్ మంట, మనకి కార్చిచ్చు అంటాం తెలుగులో, అదేమైంది? ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు. సైనోషోర్ అంటే అందరి దృష్టి ఎవరి మీద ఉంటుందో వాడు సైనోషోర్. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం చూడండి తెలుగులో, ఇంగ్లీష్లోనే అది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షనే సైనోషోర్. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఆర్ అడ్మిరేషన్. అందరూ ఎవరినైతే చూస్తారో, అందరూ ఎవరి వైపు అయితే ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారో, నలుగురిలో కూడా ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళని సైనోషోర్ అంటాం. ద కరిస్మాటిక్ లీడర్ బికేమ్ ది సైనోషోర్ ఆఫ్ ఆల్ ఐస్ ఎట్ ద ర్యాలీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఒక ర్యాలీ చేస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ర్యాలీ దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే హీ విల్ బి ద సైనోషోర్ బికాజ్ ఈజ్ ఏ పాపులర్ సినిమా యాక్టర్. అందరూ కూడా అతను చూడాలనుకుంటారు. సో అతను సైనోషోర్ అవుతారు. సర్క్యూటస్ అంటే మీనింగ్ లాంగర్ దాన్ ద మోస్ట్ డైరెక్ట్ వే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళకుండా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా తిప్పి వెళ్ళామనుకో, అది సర్క్యూటస్ వేలో వెళ్ళినట్టు. లాంగర్ దాన్ ద డైరెక్ట్, మోస్ట్ డైరెక్ట్గా వెళ్ళకుండా లాంగ్ వేలో వెళ్ళాలని సర్క్యూటస్ అంటాం. ద హైకర్ టుక్ ఏ సర్క్యూటస్ రూట్ త్రూ ద మౌంటైన్స్ యాడింగ్ సెవరల్ అవర్స్ టు ద జర్నీ. మౌంటైన్ స్ట్రైట్గా వెళ్ళకుండా సర్క్యూటస్ తిప్పి వెళ్తున్నాడు, దానివల్ల జర్నీ అవర్స్ చాలా పెరిగిపోయాయి. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవాళ 10 వర్డ్స్ ఇలా కవర్ చేస్తాం. సో డైలీ నేను 10 వర్డ్స్ కవర్ చేస్తాను. మీరు టకటక 1000 వొకాబులరీ ఫినిష్ చేసుకొని రివిజన్ చేసుకోండి మల్టిపుల్ టైమ్స్. వొకాబులరీ అంటే ఉన్న భయమే కంప్లీట్గా మీకు పోతుంది. సో బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి నేను అందిస్తున్న స్పెషల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సాఫల్య. సో బ్యాంక్ మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్కి మాత్రమే, ఇది బిగినర్స్కి కాదు. మీలో చాలామంది ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ క్లియర్ చేయక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది సాఫల్య. ఇది నిన్ననే స్టార్ట్ అయింది. ఇంట్రొడక్టరీ ఫీ ఆఫ్ 5000. మీకు సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నేను ఆ గ్రూప్లో ఉంటాను. మీకు డైలీ క్వశ్చన్స్ ఇస్తుంటాను, మీరు సాల్వ్ చేస్తుంటారు, డౌట్స్ అడుగుతుంటే నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో దట్ ఈజ్ హౌ దిస్ వర్క్స్. అండ్ మధ్యలో టెస్ట్లు పెడతాం. ఆ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి ఎవాల్యుయేట్ చేసి ఏం చేయాలో చెప్పడం అనేది కూడా జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సాఫల్య. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.